వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? బయట బాగా వర్షం పడుతుంది కదా. ఈ వర్షానికి ఏదైనా వేడివేడిగా తినాలనిపిస్తూ ఉంటుంది ఎవరికైనా సరే. అట్ ద సేమ్ టైం బద్ధకంగా కూడా ఉంటుంది కదా. కిచెన్లో ఎక్కువసేపు స్పెండ్ చేయబుద్ధి కాదండి. అందుకే 10 నిమిషాల్లో చేసుకునే క్యాబేజీ మసాలా పకోడీ చూపించబోతున్నాను. ఈ పకోడీతో వేడి కాఫీ ఉంటే చాలా బాగుంటుంది. అలాగే ఈ పకోడీని ఈ కాఫీలో ఇలా డిప్ చేసి ఎవరైనా తింటారా? నాకైతే చాలా ఇష్టం అండి. మీరు కూడా ఎవరైనా తింటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలా చాలా బాగుంటుంది, నిజంగా బాగుంటుంది. ఒకసారి అలా తిని చూడండి. మరి ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా క్యాబేజీని ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసుకోండి. ఇలా పొడుగ్గా కట్ చేసుకుంటే మనకి ఆనియన్స్ ఉన్నట్టు ఉంటుందండి, చాలా బాగుంటుందన్నమాట. సో చిన్న ముక్కలుగా కాకుండా ఇలా పొడుగ్గా కట్ చేసుకోండి. ఇది ఒక 2 కప్పుల వరకు ఉందండి ఈ క్యాబేజీ. తర్వాత ఇందులోకి ఇలా ఉల్లిపాయలు కూడా ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని పొడుగ్గా సన్నగా స్లైసెస్లా కట్ చేసుకోండి. వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా రబ్ చేసేసేయండి, విడివిడిగా చేసేసేయండి ఆ పాయల్ని, ఆ ఉల్లిపాయ పాయల్ని. తర్వాత ఒక 2 లేదా 3 పచ్చిమిరపకాయలు. మేము కొంచెం స్పైస్ ఎక్కువ తింటామండి, సో ఒక 4-5 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసి వేసాను. అలాగే 2 రెబ్బల కరివేపాకు కూడా వేసేసాను అనమాట కట్ చేసి. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే మీ టేస్ట్కి తగ్గట్టు కారం 1 టీ స్పూన్ వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం చేస్తుంది మసాలా పకోడీ కదా, సో అల్లం వెల్లుల్లి పేస్ట్. 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసేయండి. ఈ మసాలాలన్నిటినీ క్యాబేజీకి ఆనియన్కి పట్టేలాగా బాగా గట్టిగా కలుపుతూ ఇలా మిక్స్ చేసేసేయండి. కొత్తిమీర ఉంటే కూడా కొంచెం వేసుకోండి, బాగుంటుంది. నా దగ్గర లేదు అందుకని వేయలేదు. ఇలా కలుపుకున్న తర్వాత 1 కప్పు శనగపిండి, 1/4 కప్పు బియ్యపిండి కూడా వేసేసి మరొకసారి మిక్స్ చేసేసుకోండి. క్యాబేజీ 2 కప్పులు ఉంటే దాంట్లో హాఫ్ శనగపిండి తీసుకోండి. శనగపిండిలో 1/4 వంతు బియ్యపిండి తీసుకోండి. బియ్యపిండి వేయడం వల్ల బాగా క్రిస్పీగా వస్తాయి. మరి ఎక్కువ వాటర్ పోయకుండా కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఈ పిండిని గట్టిగా ముద్దలాగా కలుపుకోండి. మరి మనం నార్మల్ పకోడీకి వేసినట్టు పల్చగా మాత్రం పిండి కలుపుకోవద్దండి. క్యాబేజీ కట్ చేయటం ఒక్కటే కొంచెం టైం టేకెన్ అండి, మిగిలిన ప్రాసెస్ చాలా ఈజీగా అయిపోతుందన్నమాట. చూడండి వీడియోలో కనిపిస్తుంది కదా, ఇలా ఈ కన్సిస్టెంట్లో పిండిని కలుపుకోండి. ఇలా పిండిని కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇది కలుపుకునేటప్పుడే స్టవ్ ఆన్ చేసేసి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టేసుకోండి. చూడండి ఆయిల్ హీట్ అయిందో లేదో కొంచెం ఇలా వేసి చూసుకున్నాను, ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మనం పకోడీలు ఎలా అయితే వేసుకుంటామో వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా వేసేసేయండి. పునుగులు వేసినట్లు అలా వేయకుండా ఏదో మనం అన్నం కలుపుతున్నట్లు ఇలా చేతిలో పిండి పట్టుకొని ఇలా అనేసేయండి. అదే ఆటోమేటిక్గా ఇలా పడిపోతూ ఉంటుందన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత మీడియము హై అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పకోడీల్ని ఫ్రై చేసేసుకోండి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి వీటిని తీసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఇలా వేసుకోవడం కష్టంగా ఉంది, రావట్లేదు, ఆ ఆయిల్లో మన ఫింగర్స్ పడతాయేమో అని భయపడే వాళ్ళు ఇదిగోండి వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా వడల్లాగా ఒత్తుకుంటూ వేసుకోండి. చేత్తోనే చిన్న బిల్లల్లాగా వేసుకోండి. ఇలా కూడా బాగుంటాయి. కానీ ఇలా కంటే కూడా ఇందాక ఫస్ట్ టైం చూపించాను కదా ఇలా అన్నం కలిపినట్టు అని, అలా అయితే ఇంకా బాగుంటాయి. మీకు ఏది నచ్చితే అలా వేసుకోండి. వీటిని కూడా 2 వైపులా బాగా ఎర్రగా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అలా మీకు ఎన్ని వాయినాలు కావాలనుకుంటే అన్నీ చేసేసేయండి. చాలా ఈజీగా ఒక 10-15 మినిట్స్లో అయిపోతుందండి. అంత ఫాస్ట్గా అయిపోతాయి అన్నమాట ఈ పకోడీలు. ఈ పకోడీలు ఫ్రై చేసేలోపు మరొక వైపు పాలు పెట్టుకొని కాఫీ కలుపుకొని ఈ పకోడీలతో కాఫీ సర్వ్ చేసుకుంటే ఉంటుందండి. ఇంకా అసలు డిన్నర్ జోలికే పోరండి. ఈవినింగ్ టైంలో ఇది చేసుకుంటే ఫుల్ అంటే ఫుల్గా ప్లేట్లు లాగించేస్తారనుకోండి. అంత టేస్టీగా ఉంటుంది, అంత బాగుంటుందన్నమాట. మీలో ఎంతమందికి పకోడీ కాఫీ కాంబినేషన్ ఇష్టమో కింద కామెంట్ చేయండి. అలాగే మీరు కూడా ఈ క్యాబేజీ మసాలా పకోడీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేసి చెప్తారు కదా. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.